హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భాస్కర్. ఫ్రెండ్స్, డిఎస్సి ఎగ్జామ్ కొంతమంది రాశారు కదా, వాళ్ళకి అయిపోయింది. సో ఆ పేపర్ మొత్తం మీకు ఈరోజు ఏంటంటే అవగాహన కలిగించడానికి, నెక్స్ట్ మీరు రాసే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని మీకు టెన్షన్ ఉంటుంది కదా. సో క్వశ్చన్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలో మీకు చర్చిస్తాను. సో నేను చదువుకుంటూ వెళ్తాను, వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి మీరు ఫాస్ట్గా వెళ్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. మొత్తం క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, ఏ క్వశ్చన్ వచ్చినాయి, ఏ టాపిక్స్ వచ్చినాయి అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని చదువుకుంటే మీకు 10 డేస్ ఉన్న వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది. 5 డేస్ అయినా 4 డేస్ అయినా మినిమం ఒక 5 or 6 మార్క్స్ కలిసినా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు అవగాహన కలిగించే విధంగా ఈ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో మనకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్య దేశం ఏది? ఫ్రాన్స్. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం 1951. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించు తేదీ ఏది? జూలై 11. సౌభాగ్య యోజన పథకం ప్రారంభించబడిన తేదీ ఏది? సెప్టెంబర్ 24, 2017. బంగ్లాదేశ్ కరెన్సీ ఏది? టాకా. స్టెథోస్కోప్ను కనుగొన్నది ఎవరు? రెనే లెనెక్. 2017 పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశం ఏది? భారత్. చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం, దాన్ని ఏమంటారంటే పెరిగి. జ్యామితి పితామహుడు ఎవరు? యూక్లిడ్. భారతదేశంలోని రాష్ట్రాలలో పొడవైన తీరం గల రాష్ట్రం ఏది? మనకు తెలుసు కదా, గుజరాత్. జనవరి 31, 2018 ప్రచురింపబడిన న్యూ వరల్డ్ వెల్త్ ప్రకారం సంపన్న దేశాలలో జాబితాలో భారతదేశ స్థానం ఎంత? 6. చెస్ ప్రపంచ కప్ 2015 గెలుచుకున్న వారు ఎవరు? లెవెన్ అరోనియన్. అక్బర్ ఆస్థానంలోని ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు ఎవరు? జస్వంత్ మరియు దశావంత్. ద గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత్రి ఎవరు? శ్రీమతి సరోజినీ నాయుడు. న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు, దీని ఎక్కడంటే హడ్సన్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందింది. ఏ మంత్రిత్వ శాఖ అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ. కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు ఏవి? నీలం, ఆకుపచ్చ, ఎరుపు. నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఎలా పిలుస్తారు? వేసవి ఋతుపవనాలు. భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ? ఆగస్టు 2, 2018. రాజ్యాంగ పరిషత్తు నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. యోగా అనే పదం యూజ్ అనే మూలం నుండి వచ్చింది. యూజ్కి మూలమైన భాష ఏది? సంస్కృతం. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. అలీఘర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం 1875. 1854వ సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది. వుడ్స్ డిస్పాచ్. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా బీసీజీ. యాక్సియాలజీ దీనిని అధ్యయనం చేసే శాస్త్రం, విలువలను. హార్టాగ్ కమిటీ ఈ కమిటీ యొక్క ఉప కమిటీ, సైమన్ కమిషన్. కేజీబీవీ పాఠశాల యొక్క ముఖ్య లక్ష్యం ఈ అనుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు. 2 ఎవరికి అంటే బాలికలకు. క్రెటినిజం దీని వలన ఏర్పడును. అసమతుల్యమైన ఎండోక్రైన్.
మోడల్ స్కూల్స్ ఈ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడినవి. ఫస్ట్‌ది ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు మాత్రమే మోడల్ స్కూల్స్ ఎంపిక చేయబడినాయి. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది. సహానుభూతి. రోసాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి. నిర్ణాయకాలు. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది నిర్నిబంధత ఉద్దీపన అంటే సహజ ఉద్దీపన అని అర్థం. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూచించేది వ్యక్తుల మానసిక వికాసం. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా అవధానం, ధారణ, పునరుత్పాదకం, పునర్బలనం. వేరుగా ఉన్నదానిని గుర్తించండి. బోధనా సిద్ధాంతం. ఈ క్రింది వాటిలో ఇవన్నిటిలో కూడా సిద్ధాంతాల్లో వేరుగా ఉన్నది బోధనా సిద్ధాంతం. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. భాషా సంబంధ వైకల్యం ఈ క్రింది వాటిలో ఏదంటే డిస్ఫేషియా. భాషా వికాసంలో మొదటి దశ ప్రాగ్భాష దశ. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి ఏ స్మృతి? నిష్క్రియాత్మక స్మృతి. అంటే చెప్పగా విన్నదే గ్యారంటీగా నిష్క్రియాత్మక వెళ్తుంది, అంటే ఏం చేయలేదు కదా, ఓన్లీ విన్నది. థారండైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దీన్ని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. మానసిక సామర్థ్యాలు. మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది తల్లిదండ్రుల వైఖరి. చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టినవారు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్నసిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలు నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసం. రమ, ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు, కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క సహజ సామర్థ్యమే. ప్రక్షేపక పరీక్ష లక్షణం క్రింది వాటిలో అస్పష్టమైన ఉద్దీపన. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్యాల పరీక్షల సంఖ్య 8. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. శైశవ దశలో. పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన ఎంత? 75%. అంటే ఈ లెక్క మీకు తెలుసు కదా, సూత్రం ఉంటుంది, దాన్ని బట్టి చేసుకోవాలి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు, దాన్ని గణన విభజన చేయమన్నాడు. సో ఆన్సర్ అక్షరాలను గుర్తించండి అన్నాడు, ఎతిమేతులు గుర్తించాలన్నాడు. సో ఈ విధమైన క్వశ్చన్ వస్తుంది. తర్వాత క్రింది పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి. అంటే ఇదంతా ఒక పద్యానికి సంబంధించిందే, కాకపోతే లైన్లు రివర్స్గా పైది కింద పైకి ఇచ్చారు. సో ఒక లైన్లో అమర్చమన్నాడు. అలాగే కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఎలా అంటారు? కోపు. ప్రాణులకు జీవనాధారమైన వాడు అను వ్యుత్పత్తినిచ్చే పదం ఏంటి? అనిలుడు. కాంతామణి పదవిలోని సమాసం. ఉపమాన్ ఉత్తరపద కర్మధారయ సమాసం. పండ్లను బొట్ట నిండుగా మేయచు విక్రించు అని ఈ పద్యం ఇచ్చాడు కదా, ఇందులో ఉన్న అలంకారం ఏంటి అన్నాడు. స్వభావోక్తి. అంటే ఉన్నట్టుగా చెప్పారు కాబట్టి స్వభావోక్తి. ఇక్కడ కూడా నేను దీనికి భూదాని యజ్ఞం అని పేరు పెట్టాను. ఈ వాక్యం కర్మని వాక్యం. 3వది నాచే దీనికి భూదాని యజ్ఞం అని పేరు పెట్టబడింది. వనరు అనే పదానికి నానార్థాలు.
నాలుగోది ఆ ఈ రెండు సత్యం. అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. చొక్కెదురు అంటే చొక్కెదురు అయిందిరా బాబు లేదా జరిగిపోతున్న పని అంటారు కదా, ఆ విధంగా అనమాట. ఈ వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదం జలజము. నేను చిన్న శునకాన్ని పెంచుకుంటున్నాను. ఈ వాక్యంలో ఏమేమి ఉన్నాయని అంటున్నాడు. 3 ఆన్సర్ ఏంటంటే ఒక సర్వనామం, ఒక విశేషణం, ఒక నామవాచకం, ఒక క్రియ మొత్తం ఉన్నాయన్నమాట. తృష్ణ పర్యాయపదాలు గుర్తించండి. వాంఛ ఈప్సితం. బొమ్మ గుర్రం కథను రచించినది దీపా అగర్వాల్. క్రింది వాటిలో యనాది సంధి జరగని పదం ఏమిటి? రమ్యోక్తి. యన అర్థం అంటే ఏంటంటే సమాసం, సమానం. విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత. క్రింది పాత్రలు గల పాఠ్యాంశాన్ని గుర్తించండి. ఇక్కడ కొన్ని ఇచ్చాడు పాఠ్యాంశాలకు సంబంధించిన రచయితలు. సో అవి వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి స్కిప్ చేద్దాం. లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? వేదాంతం పార్వతీశం. క్రింది వాటిలో జీవ వైద్యాన్ని తెలిపే పాఠ్యాంశం చులుక సందేశం. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు. ఈ మాటలు వీరు వీరు వీరితో ఉన్నారు అని అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే పులి గోవుతో ఉంది అంటే ఇక్కడ మాటలు ఇచ్చాడు. ఏంటంటే ఇది పాఠ్యాంశంలో ఇతివృత్తం తెలుసు కదా, సో దాని క్యారెక్టర్స్ ఆ టైప్ అన్నమాట ఇవి. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏవి? పఠనం, లేఖనం. ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం ఏమిటి? అల్పప్రాణము, నాదము, కంఠ్యము. వచన కవితలో ఉండేది గమన వైవిధ్యం. ఇది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది కొలవదగని ప్రవర్తన పరివర్తనలు. భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం స్వతసిద్ధవాదం. ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఎలా అంటారు? సమవయస్కుల బోధన. ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటింపదగినవి అంటే ఏంటంటే అవి విసంధి రూపాలు. విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం పప్పెట్. తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది ఏమిటి? స్వీయ మూల్యాంకనం. మాపనం లక్షణాల్లో ఒకటి పరిమాణాత్మకం. ఫ్రెండ్స్, మరి వీడియో చాలా లెంత్ ఇలా ఉంది. ఇప్పటికే 14 minutes 13 minutes అయిపోయింది కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ ఫుల్ పేపర్ అంటే ఇప్పటివరకు మీరు చూసింది తర్వాత ఏంటంటే ఈ తర్వాత మిగిలిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా మోడల్లో అన్నీ కూడా అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా మీకు కింద ఒక లింక్ ఇస్తాను. నా గూగుల్ డ్రైవ్లో లింకు, అందులో PDF ఉంటుంది అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకుందరు కానీ ఆ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మొత్తం పేపర్ అంతా చూడండి. మీకు అవగాహన కలగడానికి ఇచ్చిన పేపర్ పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా కావాలనుకుంటే మీరు గ్యారెంటీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.